అంతకుముందు ఆ భూమిపైన ఉన్నటువంటి రైతులకి పట్టాలిచ్చే కార్యక్రమం చేశాం. ఇది ఒక గొప్ప నిర్ణయం. 100 సంవత్సరాలు పరిష్కరించబడినటువంటి సమస్య జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వల్ల జరిగింది. అది ఎవరికి నష్టం? దీనివల్ల ఆ బ్యాంకుల్లో ఆ ఆస్తిని బ్యాంకుల్లో కుదువబెట్టడానికి అవకాశం వచ్చింది, పెట్టుబడి వచ్చింది. ఆ పెట్టుబడి మార్కెట్లో మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి అవకాశం వచ్చింది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, కొంతమందికి ఉపాధి లభించింది. ఈనాడు ప్రభుత్వం అందిస్తున్న సహాయం వాళ్ళకి అంతూ ఉంది. ఏమిటట ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అభ్యంతరం? నేను ముందే చెప్పాను, 52 నుంచి భూములు ఇచ్చినప్పుడు, మొదటిసారి భూములు పంపిణీ బీదవాళ్ళకి చేసినప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచించింది? భూమి ఇద్దామని ఇచ్చింది. అంటే సాగు చేసుకునే హక్కు, అమ్ముకునే హక్కు అన్నీ ఇచ్చింది, హోదా పెంచాలని. కానీ ఆవేళ అజ్ఞానం ఉండడం వలన, చైతన్యం లేకపోవడం వలన, సమాజంలో ఇతరుల పెత్తనం బాగా సాగుతున్న రోజుల్లో ఆ భూమి ఆ నిరుపేద నిలుపుకునే పరిస్థితి లేదు కనుక 54లో అమ్ముకోవడానికి వీల్లేదని చెప్పారు. 77లో ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ని తెచ్చి అమ్మడానికి కొనడానికి వీల్లేదని పెట్టారు. కానీ ప్రభుత్వ ఆలోచన మాత్రం అన్ని హక్కులతో కలిపి వాడి హోదా పెంచాలన్నదే ఒరిజినల్ ఆలోచన ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం. 52 తర్వాత ఈవేళ అంటే 19లో ఏర్పడినటువంటి ప్రభుత్వం అనేక ప్రాంతాల నుంచి ఇప్పుడు మేమందరం భూమి పొందినటువంటి బీదవాళ్ళందరం పిల్లలను చదువుకునే అవకాశం వచ్చింది. ఈ 70-80 సంవత్సరాల్లో అనేక ఉపాధి మార్గాలు వచ్చాయి. దానికి పెట్టుబడి అవసరం పడుతుంది. మా దగ్గర ఉన్నటువంటి భూమి కేవలం వ్యవసాయం తప్ప ఇతర అవసరాలకు పనికిరావడం లేదు. మాకు అది అమ్ముకోవడానికి అవకాశం ఇస్తే అవసరమైన దగ్గర అమ్ముకుని ఆ పెట్టుబడిని మా పిల్లల యొక్క ఇతర ఉపాధి అవకాశాల కోసం పెట్టుబడి పెట్టే వీలు పడుతుందని చెప్పి కోరితే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దానికి పెద్ద ఎక్సర్సైజ్ చేశాం. తమిళనాడు వెళ్ళాం, స్టడీ చేసాం. కర్ణాటక వెళ్ళాం, స్టడీ చేసాం. అన్ని రాష్ట్రాల్లో కొంత భూములు ఇచ్చినటువంటివి క్రయ విక్రయాలు జరపడానికి అవకాశం ఇచ్చిన సందర్భంలో మన రాష్ట్రంలో కూడా ఈ దృష్టిలో పెట్టుకొని దేశంలో ఈ 70 సంవత్సరాల్లో ఇతర ఉపాధి మార్గాలు కూడా వచ్చినందువలన ఈ బీద కుటుంబాలు అందులో కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంది కనుక ఒక వ్యవసాయమే కాకుండా దీనికి కూడా ఉపయోగపడేటట్టుగా ఒక చట్టాన్ని నేనే అమెండ్ చేశాను. యాజ్ రెవెన్యూ మినిస్టర్ నేనే అమెండ్ చేసి ఆ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ క్యాబినెట్ యాక్సెప్ట్ చేస్తే ఆ రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేమిటంటే తప్పు. మీరు ఎందుకు ఆపేశారు? సంవత్సరంన్నర అయింది దాన్ని ఆపారు. అంటే ఈ రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇంతకాలం తర్వాత జగన్మోహన్ రెడ్డికి తప్ప ఒక్క రెవెన్యూ సంస్కరణ బీద ప్రజలకు, సామాన్యమైన రైతులకు ఉపయోగపడే ఏ నిర్ణయం అయినా, ఏ చట్టమైనా మీ ప్రభుత్వం తేగలిసిందా? మీరే రెవెన్యూ మంత్రిగా చేశారు, ముఖ్యమంత్రిగా 4 సార్లు చేశానంటారు. మీరు చూసుకోండి మీ ట్రాక్ రికార్డు. ఒక్క నిర్ణయం అయినా మీరు బీదలకు అనుగుణంగా చేయగలిసారా? చెప్పండి, చేస్తే చెప్పండి. చేయలేకపోయినారు. ఉదాహరణకు సర్వే, మన రాష్ట్రంలో సర్వే బ్రిటిషర్స్ ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. ఏ మాట కామాట బ్రిటిషర్స్ చేసినటువంటి రికార్డు చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఆనాడు రోడ్లు లేవు, ఇంత టెక్నాలజీ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, ఏం లేకపోయినా ఆనాడు అంత చక్కనైన రికార్డు రూపొందించారు. 100 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం సర్వే కూడా జరుపుకోలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉంటే మీరు ఇన్నిసార్లు మీరు రెవెన్యూ మినిస్టర్ చేశారు, ముఖ్యమంత్రి చేస్తారు, ఇన్నిసార్లు అవకాశం వచ్చిందన్నారు, చేయగలిసినారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యుత్తమమైనటువంటి టెక్నాలజీని తీసుకొని సర్వేని బిగిన్ చేశారు. సుమారు 10,000 రెవెన్యూ విలేజ్ని సర్వే కంప్లీట్ చేయడం జరిగింది. మీరు ఆ సర్వే జరిగిన గ్రామంలో వెళ్ళి అడగండి. ఒకటి అరా ఎక్కడైనా తప్పులుంటే రెక్టిఫై చేసుకునే అవకాశం ఆ ప్రాసెస్లో ఉంది. అపీల్స్ ఉన్నాయి, అపీల్స్లో చేస్తారు. మీరు చేయలేకపోయినారు కదా. సర్వే ద్వారా ఈవేళ పర్ఫెక్ట్గా రికార్డు తయారైనటువంటి రైతులను అడగండి. మీరు ఎంత సంతోషంతో ఉన్నారు వాళ్ళు. ఎందుకు సంవత్సరంన్నర మీరు ఇప్పుడు ఏమీ చేయలేకపోయినారు?
మీ సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏంటంటే ఇతరుల దగ్గర ఉన్నటువంటి భూమిని లాక్కొని ధనవంతులకు ఇచ్చే కార్యక్రమం చేశారు. మీ చేతిలో పెట్టుకున్నారు భూమి అంతా, పెట్టుకొని ఇప్పుడు మార్కెట్ వాల్యూస్ని ఇప్పుడు రివైవ్ చేయండి అని అంటారు. ఏం మార్కెట్ వాల్యూస్? ఎవరికి సంబంధించింది? మీ దగ్గర పెట్టుకున్నటువంటి భూమికి ప్రభుత్వం వద్దకు లాక్కొని ప్రజల దగ్గర లేకుండా ఉన్నప్పుడు మార్కెట్ వాల్యూని పెంచి ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారు? ఎవరికి మేలు జరిగేటువంటి నిర్ణయాలు ఇవన్నీ? ఒక్క సందర్భంలోనైనా పేద ప్రజలకి, సామాన్య రైతులకి, భూమి గల వాళ్ళకి ఎక్కడైనా మేలు జరిగినటువంటి నిర్ణయం మీరు చేయగలిసినారా? ఎన్ని చేశాము? జగన్మోహన్ రెడ్డి కాలంలో ఆనాడు ప్రభుత్వాలు వదిలేస్తే మళ్ళీ తర్వాత 77 తర్వాత ఒక సంస్కరణ వచ్చిన తర్వాత మళ్ళీ 2020 వరకు ఇన్ని సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి చేసిన సంస్కరణలు. అంటే సంస్కరణ ప్రతిదీ కూడా సామాన్యమైనటువంటి రైతాంగానికి, సామాన్యమైనటువంటి భూమి గల వారికి, నిరుపేదలైనటువంటి రైతులకు ఉపయోగపడేవి. అవన్నీ మీరు వక్రీకరించి ఎలక్షన్స్లో ఓట్లు మీరు సంపాదించవచ్చు. కానీ మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఏ ఒక్క సంస్కరణ అయినా ప్రజలకు సంబంధించి చేయగలిసినారా? చెప్పండి, మీరు ఈవేళ చెప్పండి. ఒక డయాస్ మీదకి రమ్మంటే నేను వస్తాను, మీరు చెప్పండి, మీరు చెప్పిన సంస్కరణ ఏంటి? ఉన్నటువంటి భూమి వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమి కింద మార్పు చేస్తే మన దగ్గర రికార్డు లేని అయోమయ పరిస్థితి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటికీ. అలాగే గ్రామ కంటాలు, దానికి సంబంధించి కూడా ఏ రికార్డు లేకపోతే దానికి ఒక ఫెసిలిటీ మేము వచ్చిన తర్వాత కల్పించినాం. ఒక సర్టిఫికెట్ ఇచ్చి భూమి హోదాదారు ఇతనే అని చెప్పి అతను బ్యాంకులకు పోయినా ఇతర అవసరాలకు పోయినా ఉపయోగపడేటట్టు